నాకు అనవసరం, ఇగో నేనంటున్నాను, ఎండిపోయిన ఎముకలను తిరిగి బ్రతికిస్తాను అని. ఏమనే ఏమనే ఎండిపోయిన ఎముకలని తిరిగి బ్రతికించగల వాడిని. ఇది మీరు నమ్ముతున్నారా? ఏందా చెప్పు. ఇంత చెప్పినా ఇట్లా నిట్టూర్పు విడిచేవాళ్ళు ఉంటారు. మీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. మీరు అలా అనుకుంటే, కానీ మీరు అలా అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని మాటను బట్టి చెప్తున్నాను నేను, నా సొంత మాట కాదు. అది ఏ స్థితి అయినా సరే దాన్ని మార్చివేయగల శక్తి నాకుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నరులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ నాకు అసాధ్యమైంది లేదు. రెండవది, నన్ను నమ్మిన వానికి కూడా అసాధ్యమైంది లేదు. నా యందు విశ్వాసం ఉంచుట మొదటి విషయము, నేను చెప్పినట్లు కదులుట రెండవ విషయం. ఈ రెండే నువ్వు చూసుకో, తర్వాత నేను చూసుకుంటా ఇక మిగిలిన సంగతి అంతా. ఒకవేళ నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి, ఒకవేళ ఎప్పటికీ బాగుపడనంతగా నువ్వు చెడిపోయినా, నీ కుటుంబం చెడిపోయినా, నీ దేహం చెడిపోయినా, నీ పరిస్థితులు చెడిపోయినా, మొత్తం చెల్లా చెదురై గందరగోళమైపోయినా, దాన్ని మొత్తాన్ని తిరిగి సమకూర్చి ఒక నూతనమైన రూపాన్ని ఇవ్వగల దమ్ము నా దేవుడికి ఉంది.